బీఆర్ఎస్ బలం కార్యకర్తలే మీ పోరాటం చరిత్రలో నిలుస్తుంది. మూసీ నుంచి లగచెర్ల దాకా పోరాడం, అన్యాయం జరిగిన ప్రతి చోట కొట్లాడాం, సర్కార్ను గద్దెదించేదాకా పోరాడదాం. బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. అయితే ఒకసారి చదివిన తర్వాత కేటీఆర్ కూడా నేను ఒక చిన్న సలహా ఇవ్వదలుచుకున్నా. బీఆర్ఎస్కు పునాది రాళ్ళు, మూల స్తంభం బీఆర్ఎస్కు పునాది రాళ్ళు, మూల స్తంభం భావనలు, గులాబీ జెండకు వెన్నుముక్క, పార్టీ శ్రేణులేనని కేటీఆర్ కొనాడారు. మూసీలో మూటల వేట నుంచి లగచెర్ల లడాయి వరకు అన్యాయం జరిగిన ప్రతి చోట బాధిత పక్షాన కొట్లాడారని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఉద్దేశిస్తూ కేటీఆర్ ప్రత్యేక సందేశం ఇచ్చారు. తెలంగాణ ప్రజల గుండె చప్పుడును అడుగడుగునా ప్రతిధ్వనింపజేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు పార్టీ చేసిన పోరాటాలు చరిత్రపై చెరగని సంతకాలు నిలుస్తాయన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యను అత్యంత సమర్థవంతంగా తిప్పికొట్టిన సందర్భాలు ఈ పోరాట పందాలో ఉన్నాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సరే, మొత్తానికి గులాబీ జెండాను తన కుటుంబంగా భావించి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి నాడు తెలంగాణ ఉద్యమకారులు పనిచేసిళ్ళు. ఆ తర్వాత వలసవాద నేతల వల్ల బీఆర్ఎస్ కొంచెం కింద మీద అయిపోయింది. రాజకీయ ప్రయోజనాల కోసం అంటూ నేతలను పార్టీలోకి తీసుకున్నారు. ఉద్యమ పార్టీ కాస్త ఫక్త్ రాజకీయ పార్టీగా మారిపోయింది. సరే, మొత్తానికి అధికారాన్ని కోల్పోయి విపక్షంలోకి వచ్చారు. సరే, విపక్షం ప్రజల పక్షాన అద్భుతమైన పోరాటం, అది మహోన్నతమైన పోరాటం. దాంట్లో అభివర్ణించడానికి కూడా పదాలు సరిపోవు. కానీ 365 రోజులలో ఈ పోరాటం చాలా ఘోరాతి ఘోరంగా ఉధృతంగా కొనసాగింది. ప్రజల పక్షాన బాగానే నిలుస్తున్నారు. అయితే కేటీఆర్ అన్న నేను ఒక మాట చెప్తున్నా, ఎందుకంటే యువర్ మై బ్రదర్, ఎందుకంటే నాకు అన్న లెక్క నేను భావించి మీకు సలహా ఇస్తున్నాను. మీరు ఖచ్చితంగా కూడా ఈ తెలంగాణలో పోరాటం చేస్తున్న వాళ్ళ లిస్ట్ మీ ముందు ఉండాలి. మీ డైరీలో ఖచ్చితంగా పెట్టుకోండి. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ కోసం కేసులే ఇప్పటికీ తనలాడుతున్న వాళ్ళు చాలామంది కష్టాలలో ఉన్నారు. వాళ్ళకి ఆర్థిక చేయూతనివ్వండి. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ జెండా అధికారంలో ఉంటే చాలని తమ కుటుంబాలను కూడా వదిలేసి పోరాటం చేస్తున్న వాళ్ళని గుర్తించండి. నిజమైన పార్టీ కార్యకర్తలను పనిచేస్తున్న వాళ్ళకు అవకాశాలు కల్పించండి. వలసవాద నేతలకు ఇచ్చి ఆగం కాకూడదు. ఇదే నా చిన్న సలహా.